Now the question is, form the differential equation corresponding to y is equal to a cos 3x plus b sin 3x. So solution ఏంటి? y is equal to a cos 3x plus b sin 3x. సో ఇది మనకి ఇచ్చారు. మనం ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. సో dy బై, సో దేని ప్రకారం చేయాలి? dy అంటే విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేట్ అబౌవ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు x, we get dy by dx. So d by dx of a cos 3x plus b sin 3x. Now d by dx of a cos 3x plus d by dx of b sin 3x. ఓకే, నౌ మనకేంటి ఫార్ములా? ఇది ఏ అంటే కాన్స్టెంట్, బయట వేసుకోండి. ఓకే, డి బై డిఎక్స్ ఆఫ్, మీకు ఫార్మ్ తర్వాత చెప్తానండి, కాస్ 3x, అలాగే b అనేది కాన్స్టెంట్, d బై డిఎక్స్ ఆఫ్ సైన్ 3x. ఓకే, మనకేంటి ఏ d బై డిఎక్స్ ఆఫ్ కాస్ x అంటే ఫార్ములా ఏంటి? మైనస్ సైన్ x, మైనస్ సైన్ x అంటే 3x. ఓకే, నౌ d బై డిఎక్స్ ఆఫ్ x ఉంటే అలాగే వదిలేయాలి, బట్ x ప్లేస్లో 3x ఉంది కదా, 3x. ఓకే, నౌ b d by dx of sin 3x. So derivative of sin x is cos x. మళ్ళీ d by dx of 3x minus a sin 3x. So d by dx of 3x is 3. 3 అనేది కాన్స్టెంట్. d by dx of x equal to 1 plus b cos 3x d by dx of x is 1. 3 అనేది కాన్స్టెంట్. సో మైనస్ 3a sin 3x plus 3b cos 3x. ఇదేంటి? dy by dx. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. మనం మళ్ళీ ఆ dy by dxని విత్ రెస్పెక్ట్ టు x చేయాలండి. అప్పుడు చేస్తే d స్క్వేర్ y by dx స్క్వేర్ ఈక్వల్ టు d by dx of minus 3a sin 3x plus 3b cos 3x. ఓకే, ఈ మైనస్ 3a అనేది కాన్స్టెంట్, sin 3xని చేస్తే cos 3x, డెరివేటివ్ ఆఫ్ 3x is 3 ప్లస్ 3b cos xని డెరివేట్ చేస్తే మైనస్ సైన్ 3x, అలాగే 3xని డెరివేట్ చేస్తే 3 మైనస్ 9a cos 3x మైనస్ 9b sin 3x. ఇక్కడ మైనస్ 9 ఉంది, ఇక్కడ మైనస్ 9 ఉంది, మనం కామన్ తీసుకోవచ్చు. మైనస్ 9 a cos 3x ప్లస్ b sin 3x.
డి స్క్వేర్ వై బై మనకు ఇచ్చిన క్వశ్చన్లో చూడండి y ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ 3x ప్లస్ బి సైన్ 3x. సో ఇక్కడ కూడా ఏ కాస్ 3x ప్లస్ బి సైన్ 3x. సో దాని ప్లేస్లో y రాసుకోవచ్చుగా, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 9y. దేర్ఫోర్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 9y. ఇది మనకు కావాల్సిన డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.